91,633 people. ఈ 91,633 పీపుల్ అందరికీ సీట్స్ వస్తాయా? ఈ బైపీసీ వాళ్ళు ఎలా అంటే సఫర్ అవుతారు? ఐ మీన్ సఫర్ అంటే అలా లైక్ సీట్స్ క్యాన్సిలేషన్ కావచ్చు, లేకపోతే అడ్మిషన్స్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎలా ఉంటాయని చెప్పేసి తెలుసుకుందాము. సో వాళ్ళు వచ్చేసి దే వర్ అరౌండ్ 23,33,297 పీపుల్. ఇంతమంది నీట్ కోసం అప్లై చేసుకున్నారు. అగ్రికల్చర్ నాకు ఓకే అన్న వాళ్ళకి సో వెల్కమ్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అలైడ్ సెక్టర్స్. వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు అందరూ సేఫే కదా? ఆఫ్టర్ సచ్ ఏ లాంగ్ టైమ్, అంటే నేను వీడియో షూట్ చేసి ఐ మీన్ ఇలా కెమెరా ముందుకు వచ్చి చాలా రోజులు అయింది. సో ఎందుకనంటే ఐ వాజ్ బిజీ విత్ మై షెడ్యూల్ అండ్ ఆల్సో ఆల్ దోస్ మై డైలీ కరిక్యులర్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్, ఆల్ దీస్ థింగ్స్, ద స్టఫ్ వాజ్ దట్. అండ్ ఇప్పుడు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే అంటే ఇప్పుడు ఈ ఇయర్ అగ్రికల్చర్ జాయిన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ద ఫ్రెషర్స్ అండ్ న్యూ కమర్స్ అండ్ జూనియర్ అగ్రికోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఐ స్టార్టెడ్ దీస్ వీడియో అనమాట. ఈ వీడియోలో అంటే ఆల్ ది అంటే ఎలాంటి కన్స్ట్రెయిన్స్, ఇంపాక్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఈవెన్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ నీట్, ఐసీఏఆర్ అండ్ టీఎస్ అండ్ టీజీఏ ఎంసెట్ ఏదైతే ఉందో దాని గురించి, అండ్ బైపీసీ అండ్ ఆల్సో లైక్ ఎంపీసీ స్ట్రీమ్స్ గురించి విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్. అండ్ కొంచెం స్టాటిస్టికల్ డేటా నేను కలెక్ట్ చేసిన డేటా ప్రకారం అంటే వచ్చే జూనియర్స్ ఎలా అంటే సఫర్ అవుతారు. ఐ మీన్ సఫర్ అంటే అలా లైక్ సీట్స్ క్యాన్సిలేషన్ కావచ్చు, లేకపోతే అడ్మిషన్స్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎలా ఉంటాయని చెప్పేసి తెలుసుకుందాము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. వెల్కమ్ అగ్రికోస్ ఫర్ అగ్రి స్టడీస్. సో నేను myself I'm in third year BSc Honors Agriculture and I'm studying in the University PJDSA which is located in Hyderabad. So ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అని అంటే ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద నీట్. రీసెంట్లీ వి నో దట్ నీట్ ఏదైతే ఉందో రిజల్ట్స్ రిలీజ్ చేసింది, దాని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అండ్ ఆల్సో లైక్ ఇక్కడ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారు నీట్లో కావచ్చు, ఐసీఆర్లో కావచ్చు, అండ్ ఆల్సో లైక్ స్టేట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఫర్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం టీఎస్ఎం సెట్ కావచ్చు, టీజీఎం సెట్ కావచ్చు, టీఎస్ఆర్ టీజీఎం సెట్. ఓకే, సో ఆ డేటా కొంచెం చూసుకుందాం మనం ఇప్పుడు. ఫస్ట్ నీట్ ఆస్పిరెంట్స్, నీట్ 2024 అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి దే వర్ అరౌండ్ 23,33,297 పీపుల్. ఇంతమంది నీట్ కోసం అప్లై చేసుకున్నారు. సో ఏంటి అని అంటే వెన్ ఐ వాజ్ అటెంప్టెడ్, అంటే నేను కూడా నీట్ అటెంప్ట్ చేసే వచ్చా, నీట్ సీట్ రాలేదు. ఫర్ దట్ ఐ జాయిన్ BSc Honors Agriculture. ఇట్స్ ఎ గుడ్ కోర్స్ అండ్ ఆల్సో ఐఎమ్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ దిస్ కోర్స్ ఆల్సో. సో ఈ 23 lakhs చాలా అంటే చాలా ఎక్కువ. వాట్ వీ అజ్యూమ్ దట్ ఆర్ నేను నీట్ రాసినప్పుడు ఏంటి అని అంటే దేర్ వర్ అరౌండ్ 15 to 16 lakhs, దట్ ఈస్ ద మోస్ట్. బట్ ఈ 2024లో అరౌండ్ 6 lakhs మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో ఇంత మంది స్టూడెంట్స్ ఇంక్రీజ్ అంటే ఈ 2-3 years గ్యాప్లో 6 lakhs మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో దట్ ఈస్ ద వన్ థింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే లోపల వీడియోలో తెలుసుకుందాం డీటెయిల్గా. అండ్ దెన్ కమింగ్ టు ఐసీఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఐసీఏఆర్ CUETతో మింగిల్ అయి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అన్నమాట అగ్రి స్టడీస్ కోసం, అగ్రి అలైడ్ స్టడీస్ కోసం ఏవైతే ఉన్నాయో మేబీ వెటర్నరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, అండ్ అగ్రి ఇంజనీరింగ్ కావచ్చు, వీటి కోసము CUETలో ఇంక్లూడ్ అయిపోయింది. సో ఐసీఏఆర్ అరౌండ్ 1,22,993 అప్రాక్సిమేట్లీ 1,23,000 పీపుల్ వర్ ఆస్పిరెంట్స్ ఫర్ దీస్ 2024 ఇయర్. సో ఇంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు. చూసారు కదా, జస్ట్ 1 lakh ఇక్కడ, 23 lakhs ఇక్కడ. MBBS కోసము ఎంతమంది అప్లికేషన్ పెట్టారు అండ్ లైక్ ఐసీఏఆర్ కోసం. ఈ ఐసీఏఆర్ CUET ఎప్పుడైతే మర్జ్ అయిందో అప్పటి నుంచి వాట్ వీఆర్ అబ్జర్వింగ్ దట్ ఈజ్ రిడక్షన్ ఇన్ ద మెంబర్. అంటే ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు తగ్గిపోతున్నారు. కొంతమంది లేట్గా కావచ్చు, లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలో అర్థం కాక కొంతమంది రెడ్యూస్ అయిపోయినారు. దెన్ దిస్ ఈస్ ద డేటా. ఈ డేటా ఎందుకు చెప్తున్నానంటే ఇది
తెలంగాణ స్టేట్ ఆర్ ఎనీ అదర్ స్టేట్స్, ఏ స్టేట్ అయినా కావచ్చు, ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలాంటి ఇంపాక్ట్స్ చూపిస్తుందో ఇప్పుడు మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. సో కమింగ్ టు ఆ స్టేట్, తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్స్ డేటా, అంటే ఆ స్టేట్ డేటా చూద్దాము. దట్ టోటల్ ఫర్ బోత్ ఎంపీసీ ఆర్ పీసీఎం ఏదైతే ఉందో, అంటే మనం తెలంగాణ ఏపీలో ఎంపీసీ అని పిలుస్తాము, ఇన్ అదర్ స్టేట్స్ లైక్ దే విల్ బి కాలింగ్ పీసీఎంబీ కావచ్చు అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో బైపీసీ, సో ఎంపీసీ స్ట్రీమ్ అండ్ బైపీసీ స్ట్రీమ్ రెండు కలిపి ఇంటర్మీడియట్లో బైపీసీ అండ్ ఎంపీసీ ఫర్ ఇంజనీరింగ్ కోర్సెస్, ఫార్మ్ డి, బీ ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్. సో వీటికి అందరూ కలిపి అందరు వచ్చేసి 3,55,182 మెంబర్స్, 3,55,182 మెంబర్స్ అంత అప్లికెంట్స్, అంటే వీళ్ళందరూ ఆస్పిరెంట్స్ అనమాట. వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు. దాంట్లో ఫర్ ఎంపీసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసము అరౌండ్ 94.45, అంటే 95%, 94.45% ఏదైతే ఉందో అంతమంది అక్కడ అటెండ్ అయ్యారు ఎగ్జామ్ రాయడానికి. ఫర్ బైపీసీఆర్ పీసీబీ ఏదైతే ఉందో దానికి 91.42% అప్లికెంట్స్ అనేవి ఎగ్జామ్ హాల్స్కి రీచ్ అయినారు. దాన్ కమింగ్ టు ఫర్ ఓన్లీ, అంటే మనం అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళని వదిలేస్తే ఇక్కడ ఈ 3,55,182 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే వాళ్ళలో నుంచి అంటే ఈ అగ్రికల్చర్, ఫార్మ్ డి, బీ ఫార్మసీ, మిడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి కోసము అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అని అంటే 91,633 పీపుల్. ఈ 91,633 పీపుల్ అందరికీ సీట్స్ వస్తాయా? ఈ బైపీసీ వాళ్ళు మన స్టేట్ నుంచి ఎంసెట్ అప్లై చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు నీట్కి అప్లై చేసి ఉంటారు, ఐసీఆర్ అప్లై చేసి ఉంటారు, ఈవెన్ ఎంసెట్కి అంటే వేరే స్టేట్ ఎంసెట్స్కి రాసి ఉంటారు, కేఏసెట్ కావచ్చు, ఏపీసెట్ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఇంక్లూడింగ్. సో ఏంటి అని అంటే ఈ డేటా ఎందుకు చెప్పాను అని అంటే, చూసారు కదా ఇక్కడ మనం స్టేట్ డేటాలో 3 lakh మెంబర్స్ ఫర్ బోత్ ఇంజనీరింగ్ అండ్ ఇక్కడ అలైడ్ సెక్టర్స్ కోసం, ఐ మీన్ అగ్రికల్చర్ అండ్ అదర్ థింగ్స్. బట్ నీట్గా చూసారా, జస్ట్ ఎంబీబీఎస్ ఉన్న సీట్స్ ఎన్ని ఉన్నాయో అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ, లేకపోతే ఇమాజిన్ ఒక 2 lakh సీట్స్ అనుకోండి. 2 lakh సీట్స్ కోసం 23 lakh పీపుల్, అరౌండ్ 23,33,000 అంటే 23,35,000 అప్రాక్సిమేట్లీ వేసుకోండి. సో ఇంతమంది కాంపిటేటివ్గా అంటే కాంపిటీషన్ ఇస్తున్నారు, ఎంతమందికి వస్తాయో తెలీదు. సో దట్ ఈస్ ద థింగ్. దీనివల్ల ఏంటి అని అంటే నేను ఇంపాక్ట్స్ చెప్తా ఇప్పుడు. యాక్చువల్గా ఆ డేటా చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే అది మన అగ్రికల్చర్ సెక్టర్ అంటే జాయిన్ అయ్యే పీపుల్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ చూపిస్తుందో డిస్కస్ చేద్దాం. సో ఇంపాక్ట్ ఏంటి అని అంటే ఈ ఎంసెట్, అంటే ఎంసెట్ పక్కన పెడితే నీట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్టేట్ గవర్నమెంట్స్లో, ఆ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా రాసి ఉంటారు. సో దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ వాళ్ళకి ఏంటి అని అంటే నీట్లో కౌన్సిలింగ్ అయిపోయింది, సీట్ సెక్యూర్ కాలేదు, అంటే లాస్ట్ వరకు కాకుండా సెంటర్ మధ్యలోనే సెక్యూర్ కాలేదు, ఇక్కడ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది. సో దే విల్ బి కమింగ్ టు దిస్ సైడ్. ఈ సైడ్ వచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది దాన్ని ఫేస్ చేయలేకపోతుంది. ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ నీట్ అండ్ ఐ ఎయిమ్ టు బి ఏ డాక్టర్, అలా ఆలోచిస్తూ ఏం చేస్తారు అని అంటే దే విల్ బి క్యాన్సిలింగ్ దే సీట్. ఇది వచ్చేసి మెయిన్ ఫ్లక్చువేషన్ మన సీట్స్, అంటే ఇక్కడ అలాట్ అయిన తర్వాత కూడా ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది అనమాట. వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు, వేరే స్టూడెంట్స్ని మనము క్యాప్చర్ చేయలేకపోతుంది. ఏదైతే యూనివర్సిటీ ఉందో అది ఒక థింగ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ నాకు అవసరం లేదు, నాకు అగ్రికల్చర్ క్యాన్సిల్ చేసుకుని ఐ వాంట్ టు బి ఏ డాక్టర్ అని చెప్పేసి అటు వెళ్ళిపోతూ ఉంటారు. అలా సీట్స్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ వీటి మీద చూపిస్తుంది అనమాట, ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఐసీఆర్ అఫిలియేటెడ్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఈవెన్ పీజేటీఎస్ఏ ఇట్ ఈస్ ఐసీఆర్ అఫిలియేటెడ్. సో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంత % ఆఫ్ స్టూడెంట్స్ యూనివర్సిటీకి పంపిస్తారనమాట. పర్ ఇయర్ ఇంత, ఒక బ్యాచ్కి ఇంతమంది అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అండ్ లైక్ అన్ని స్టేట్స్కి, ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారనమాట. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఒక యూనివర్సిటీ తన స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటే, అంటే స్టూడెంట్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటుంది అనమాట. అలా బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ నీట్ రాసిన పీపుల్ ఎవరైతే ఉన్నారో, నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళు అగ్రికల్చర్ జాయిన్ చేస్తారు, మేబీ సీట్ సెక్యూర్ కోసం. అది రాకపోతే నేను దీంట్లో సర్వైవ్ అయిపోతా అన్నట్టు. అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటే అటు జంప్ అయిపోతారు అనమాట. ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ అనేది తన స్ట్రెంగ్త్ని, స్టూడెంట్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోలేకపోతుంది. దానివల్ల ఏంటి అని అంటే అడ్మిషన్స్ ల్యాగ్ అవుతాయి, లేకపోతే లేట్ అవుతాయి. అండ్ ఆల్సో లైక్
కొన్నిసారి ఫ్లక్చువేషన్స్ లైక్ ర్యాంక్స్ అనేవి చాలా డిఫర్ చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఆఫ్టర్ కరోనా 2021 బ్యాచ్, సో ఈ బ్యాచ్లో ఏంటి అని అంటే దట్ వాజ్ మై బ్యాచ్. ఆ బ్యాచ్లో అరౌండ్ ఎండెడ్ అంటే సీట్స్ ఎప్పుడు ఎండ్ అయిపోయినాయి అంటే ఇట్ వాస్ జస్ట్ లైక్ 30,000 25 to 30,000 మ్యాక్స్. ఎందుకంటే కరోనా వల్ల డిస్టర్బ్ అవ్వడం వల్ల అట్లా అయిపోయింది. అండ్ ఆల్సో లైక్ ద కన్స్టెంట్స్ ఐ సెడ్ నా ఇలా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారనమాట, ఇలా జాయిన్ అయ్యి వెళ్ళిపోయే వల్ల అలా చేంజ్ అయిపోతుంది. దెన్ కమింగ్ టు అనదర్ థింగ్ వాట్ ఈస్ దట్, ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జూనియర్స్ జాయిన్ అయిన వాళ్ళు దేర్ ర్యాంక్స్ వర్ వెరీ హై కంపేర్డ్ టు దట్. ఈవెన్ యూ కెన్ చెక్ ప్రీవియస్ ఇయర్స్ అంటే ఒక ఎంతవరకు ర్యాంక్ హైయెస్ట్ ర్యాంక్ ఎంతవరకు పోయిందని చెప్పేసి మనం చూసుకుంటే కనుక దే విల్ బి అప్లోడెడ్ ఇన్ PGTSAU ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అక్కడ మనం చూసుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్. సో దిస్ ఈజ్ జస్ట్ ఆ డేటా చెప్తే ఏంటి అంటే క్లారిటీ వస్తుంది, మనం అగ్రికల్చర్లోనే స్టేబుల్గా ఉండాలా లేకపోతే ఇన్ కేస్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫుల్లీ ఇంట్రెస్టెడ్ అప్పుడు యూ హ్యావ్ టు చూస్ అగైన్ ఒక లాంగ్ టర్మ్ తీసుకోవడమో లేకపోతే ఒక బ్రేక్ తీసుకోవడమో గ్యాప్ తీసుకోవడం. దీనివల్ల ఏంటి అని అంటే ప్రెడిక్షన్స్ అనేవి అక్కడిక్కడ కాకుండా ఉంటాయి అనమాట. ఈ ప్రెడిక్షన్స్ అక్కడిక్కడ అవడం వల్ల ఎనీ కంటెంట్స్ నాట్ ఓన్లీ మీ ఎవరైనా సరే ఎవరు చెప్పినా కొన్నిసార్లు మీరు ఇంత ర్యాంక్ చెప్పారు కదా ఇంత ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోతుంది లేకపోతే దీనికంటే ఎక్కువ అవుతుంది అన్న దెర్ ఈజ్ నో ఛాన్స్. అలాంటి ప్రెడిక్షన్స్ అవసరం చెప్పలేము, ఎందుకనంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలాంటి ప్రెడిక్షన్స్ చేయలేము అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఫైనలీ ఎంటరింగ్ టు ద కాలేజెస్ ఎవరైతే పీస్ఫుల్గా ఓకే ఐఎమ్ సెటిల్డ్ అగ్రికల్చర్ నాకు ఓకే అన్న వాళ్ళకి, సో వెల్కమ్ టు అగ్రికల్చర్ సెక్టర్ అండ్ అలైడ్ సెక్టర్స్. వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ వి విల్ డిస్కస్. సో అలాంటి కోర్సెస్ లేకపోతే ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ డ్రాప్ చేయండి, సో దట్ ఐ కెన్ అప్రోచ్ యూ పీపుల్ ఆర్ ఈవెన్ యూ కెన్ ఈదర్ కనెక్ట్ మీ విత్ మై మెయిల్. సో అక్కడ మెయిల్ బాక్స్లో ఒక మెసేజ్ డ్రాప్ చేసి ఐ విల్ బి రిప్లైయింగ్ యూ పీపుల్. సో అండర్ PGTSAU నేను చదువుకునే యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని కింద అగ్రికల్చర్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అండ్ వేరే డిపార్ట్మెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండర్ PGTSAU ఫర్ అగ్రికల్చర్: కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అశ్వరావుపేట, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ జగిత్యాల, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ పాలెం, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిరిసిల్ల అండ్ ఆల్సో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అండ్ తూర్నాల. సో ఇంతకుముందు జస్ట్ 6 కాలేజెస్ ఉండే అగ్రికల్చర్ కోసం, బట్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అప్పుడు ఇంకో 2 కాలేజెస్ ఇంక్రీజ్ చేశారనమాట. అంటే వాటి నెంబర్ ఇంక్రీజ్ చేశారు. దే ఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అండ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ తూర్నాల. సో ఇక్కడ ఏంటి అని అంటే బైపీసీ చదివి సీట్ రాలేదని బాధపడే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొన్నిసార్లు 1-2 మార్క్స్ కట్ ఆఫ్ తోటి వాళ్ళ సీట్ అంటే పోతూ ఉంటుంది కదా. ఇలా అంటే స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ రీచ్ చేయొచ్చు అన్న థాట్ తోటి యూనివర్సిటీ దీన్ని డెవలప్ చేసుకుంది, ఒక 2 కాలేజెస్ ఎక్స్ట్రా డెవలప్ చేసింది అనమాట. దెన్ కమింగ్ టు అదర్ డిపార్ట్మెంట్స్, ఇవి కాలేజెస్ అగ్రికల్చర్ రిలేటెడ్ కాలేజెస్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా దేర్ ఆర్ సెవరల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ ప్రొవైడింగ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్. So except that we'll be discussing about other departmental education ఏదైతే ఉందో ఈ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసేది. దే ఆర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్, దట్ ఈస్ సైఫాబాద్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, అండ్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది వచ్చేసి రుద్రూర్లో ఉంది. అండ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఐ మీన్ వీ విల్ బి స్టడింగ్ అబౌట్ సెవరల్ అంటే రిజర్వాయర్స్ గురించి కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ మెజర్మెంట్స్ కావచ్చు. ఒక్కొక్క కోర్స్ గురించి ఒక్కొక్క కాలేజ్ ఫుల్ డీటెయిల్స్ గురించి మనం ఇంకా డీటెయిల్గా వేరే వీడియోస్లో తెలుసుకుందాం. దిస్ ఇస్ జస్ట్ బ్రీఫింగ్ అబౌట్ దీస్ ఆల్ థింగ్స్. అండ్ సేమ్ టు సేమ్ ఇవి జస్ట్ PGTSAU. వీటితో పాటు అలైడ్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ వెటర్నరీ సైన్సెస్ కావచ్చు, హార్టికల్చర్ సైన్సెస్ కావచ్చు అండ్ ఫారెస్ట్రీస్ కావచ్చు, ఈ ఫారెస్ట్రీ కాలేజ్ కావచ్చు, ఇవి వచ్చేసి సపరేట్ యూనివర్సిటీస్లో ఉన్నాయి. ఐ మీన్ వేరే యూనివర్సిటీస్గా డివైడ్ అయిపోయి ఉన్నాయి, కానీ అందరికీ ఒకటేసారి కంబైన్డ్గా కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ దే విల్ బి టేకింగ్ యూ. సో లైక్ అదర్ అలైడ్ సైన్సెస్ వచ్చేసి వెటర్నరీ సైన్సెస్ నరసింహారావు, PV నరసింహారావు యూనివర్సిటీ ఇది సపరేట్ ఉంది. సో దీంట్లో పౌల్ట్రీ కావచ్చు, లైఫ్ స్టాక్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, 3 మెయిన్ సెక్టార్స్ ఉంటాయి అనమాట. ఈ 3 మెయిన్ సెక్టార్స్ వెటర్నరీ సైన్సెస్లో వస్తాయి. దెన్ హార్టికల్చర్ మోజర్లా ఉంది అండ్ రాజేంద్ర నగర్ ఉంది. ఇది వచ్చేసి శ్రీ కొండా లక్ష్మణ్ యూనివర్సిటీ కిందికి వస్తుంది అనమాట. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ కిందికి వస్తుంది. దీంట్లో ఏంటి అంటే విల్ బి లెర్నింగ్ అబౌట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, కూరగాయలు ప్లస్ పండ్ల తోటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదువుకుంటూ ఉంటాం. అండ్ వాటి ప్రాసెసింగ్, క్యానింగ్ అన్ని డీటెయిల్గా వేరే వీడియోస్లో తెలుసుకుందాం. అండ్ ఫారెస్ట్రీ ఇది వచ్చేసి ములుగులో ఉంది. సో దిస్ ఈస్ ద థింగ్,
ఇది జస్ట్ బ్రీఫ్ అండ్ ఇంట్రడక్షన్ టైప్లో చెప్పాను నేను. సో ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి తెలుసుకోవాలి కాబట్టి, సో దిస్ ఈస్ ద అనాలిసిస్ అండ్ ప్రెడిక్షన్ అనమాట. ఏంటి అని అంటే ఈ అనాలిసిస్ ప్రెడిక్షన్ వల్ల ఏంటి ఒక క్లారిటీ వస్తుంది, ఇదర్ మనము అగ్రికల్చర్లోనే ఉండాలా లేకపోతే మళ్ళీ నీట్ కోసం ట్రై చేయాలా. ఇలా చేస్తే ఏంటి అని అంటే ఇటు స్టూడెంట్స్ అటు ఇటు ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటారు, కొంతమంది సర్టిఫికేట్స్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటివి కాకుండా ఇది చిన్న ఇంట్రడక్షన్ అండ్ బ్రీఫింగ్ టైప్లో చేయాలి అని అనిపించింది. అండ్ వన్ థింగ్ అండ్ మోస్ట్ అంటే నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే రిలేటెడ్ టు అగ్రికల్చర్, ఈవెన్ టైప్ కాలేజెస్ కావచ్చు అండ్ ఫీజెస్ కావచ్చు మోస్ట్లీ, అండ్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ సెవరల్ కోర్సెస్ విచ్ విల్ బి డెల్ట్ ఇన్ అగ్రికల్చర్. అన్ని డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం వేరే వీడియోస్లో. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా యూ కెన్ డ్రాప్ ఏ మెసేజ్ ఇన్ కామెంట్ బాక్స్ ఆర్ యూ కెన్ డ్రాప్ అ మెసేజ్ ఇన్ మెయిల్, సో ఐ కెన్ ఈజీలీ కాంటాక్ట్ యూ పీపుల్. అండ్ దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వెల్కమ్ అగ్రికోస్. ఇది ఏంటి అని అంటే ఎవరైతే అంటే వాళ్ళు ఫుల్లీ మేము అగ్రికల్చర్ చేయాలి అని అనుకుంటున్నాము అని వాళ్ళకి వెల్కమ్ అగ్రికోస్ అని ఈ ట్యాగ్ లైన్ పెట్టా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ మిస్ అంటే కామెంట్లో మెసేజ్ డ్రాప్ చేయడం మిస్ చేయకండి. ఎందుకనంటే ఆ మెసేజెస్ వల్ల మీకు కావాల్సిన కంటెంట్ అనేది నాకు అర్థమవుతుంది. సో దెన్ ఐ కెన్ గివ్ యూ బ్రీఫ్లీ ఆర్ లేకపోతే ఇన్ డీటెయిల్డ్గా నేను మీకు చెప్పగలుగుతా. సో దిస్ ఈస్ ద వీడియో అండ్ bye bye. Stay safe.